నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన. రైతు కుటుంబం నుంచి వచ్చి నల్సార్ లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో చట్టాలు చదువుకున్నా. లా పట్టా చేతికొచ్చింది. మరి లా పట్టా చేతికుంటే ముందు ఉపయోగపడాలి, లాయర్గా రైతుకు ఉపయోగపడాలి కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా తాపత్రయం అంతా ఏంటంటే రైతు కోసం ఉన్న చట్టాలు రైతుకు చెప్పాలి, ఆ చట్టాలు రైతుకు ఉపయోగపడేలాగా మన వంతు ప్రయత్నం చేయాలని. మీకు తెలుసు 2020లో 2వ సంవత్సరం నల్సార్ లా విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి అప్పుడు గ్రామ న్యాయాలయ పేరుతోటి గ్రామాలకు పోయినాము. గ్రామాలలో కోర్టులు, చెట్టు కింద కోర్టులు కండక్ట్ చేసి, జిల్లా జడ్జి కోర్టు కండక్ట్ చేసి కేసుల పరిష్కారం ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రెవెన్యూ అదాలత్, గ్రామ అదాలత్ పేరుతోటి రెవెన్యూ అధికారులు గ్రామాలకు వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి సమస్యల పరిష్కారం ప్రయత్నం చేశాం. ఒక 7 ఏళ్ల పాటు విపరీతంగా చట్టాల మీద అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నేను ఆర్డీఏ డైరెక్టర్గా ఉన్నప్పుడు పనిచేశాను. గడిచిన 5-6 ఏళ్ళుగా పెద్ద ఎత్తున భూమి చట్టాల మీద ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నా. కానీ ఎక్కడో ఇంకొంత లోపం అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పటిదాకా రైతు అంటే ఒక భూమి మాత్రమే కాదు, భూమికి ప్రారంభం మాత్రమే. భూమి నుంచి మార్కెట్లో పంట అమ్ముకునేంత వరకు చాలా అంశాల మీద చాలా మంచి మంచి చట్టాలు వచ్చినాయి. నేను 2001లో లా చదువుకునేటప్పుడు కొత్త వంగడాలు రైతు హక్కుల చట్టం చదువుకున్నాం. ఆ చట్టం బోధించడానికి ఇక్కడ ఫ్యాకల్టీ లేకపోతే బెంగళూరు నుంచి ఒక ఫ్యాకల్టీ వచ్చి నల్సార్లో ఆ చట్టం బోధించిండు. అరే అందులో మళ్ళీ చట్టం పేరులోనే ఉంది రైతు హక్కులని. మరి ఈ చట్టం రైతుకు తెలుసా? 1966లో విత్తన చట్టం వచ్చింది. నేను 2003లో కన్జ్యూమర్ లా మీద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు విత్తనాల మీద ప్రాజెక్ట్ చేశా. అక్కడ నేనేం చదువుకున్నా, విత్తనం వల్ల నష్టం జరిగితే రైతు కన్జ్యూమర్ ఫోరం వరకు పోయి నష్టపరిహారం పొందడే అవకాశం ఉందని తెలుసుకున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది? మన భిన్నంగా కనపడుతుంది. వీటన్నిటి నేపథ్యంలో ఆలోచించిన తర్వాత పెద్దలు కోదండరెడ్డి గారు, వారు వ్యవసాయ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. వారి బృందంలో నేను ఒక సభ్యుడిగా ఉండే అవకాశం దొరికింది. భూభారతి చట్టం రూపొందించినప్పుడు వారితో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఈ రాష్ట్రంలో ఆ మాటకొస్తే దేశం మొత్తంలో అంత సుదీర్ఘకాలం రైతు సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి కోదండరెడ్డి గారు. వారి పరిచయంతో ఒకటి ఏమనిపించిందంటే, వారు 50 ఏళ్ళుగా రైతు కోసం కష్టపడుతున్నారు కదా, మేము లాయర్లు కూడా ఏదైనా ఒక వినూత్నంగా చేయాలని ఒక ఆలోచనతోటి ఏం చేస్తే బాగుంటుందంటే రైతుకు చట్టం చెప్పాలి. చట్టం ఎట్లా చెప్పాలి? ఇప్పటిదాకా టీవీలలో చెప్తూ వస్తున్నాము, పత్రికలలో రాస్తూ వస్తున్నాము, లేకపోతే ఎక్కడైనా మీటింగ్లు పెట్టి చెప్తూ వస్తున్నాం, ట్రైనింగ్లు అట్లాంటి వాటి చెప్తూ వస్తున్నాం. కానీ రైతుకు నేరుగా చట్టం చెప్పడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అది కూడా రాష్ట్రం మొత్తానికి సంబంధించి ఒక చోట మీటింగ్ పెట్టో జిల్లాల మీటింగ్ కాకుండా మనమే రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గనక ఇగో నీకు హక్కు ఉంది, నువ్వు ఇట్లా కోర్టుకు వెళ్ళొచ్చు, ఇలా కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళొచ్చు, ఇలా తహసీల్దార్ దగ్గర దరఖాస్తు పెట్టుకోవచ్చు అని చెప్పగలిగినట్లయితే రైతుకు చాలా చాలా మేలు జరుగుతుంది.